హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కూడా దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అదే కప్పుతో జొన్న పిండి కూడా తీసుకున్నాను. ఇప్పుడు అందులోకే సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనిని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అయితే కొన్ని ఎక్కువగానే పడతాయండి. ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న దానిని మూతను పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఒక 1 అవర్ నాననిద్దాం. హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ నాననిద్దామండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఏ ప్రిపేర్ పిండి లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని కలిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అందులోకి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కాసింత చింతపండు వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలను కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసి వీటిని మిక్సీ జార్లో వేస్తున్నానండి. అందులోకి చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పుతో పప్పులు తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లో పప్పులు వేసి అందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసి, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, దానిని ఒకసారి కలిపి దాని పులుసు కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసి అవి ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కాసింత ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాను. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని మనం దోశ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పైన ఇలా వాటర్ తేలి ఉంటుంది, అందుకనే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హీట్ ఎక్కిన ప్యాన్ మీద ఇలా కలుపుకున్న దోశ బ్యాటర్ని ఇలా వేసుకొని, దీనినైతే తిక్కాల్సిన పని లేదండి, ఊరికే ఇలా వేసేయడమే. ఇలా వేసి ఇలా తిప్పుకోవచ్చు, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచిగా కాల్చుకోవాలండి. బాగా ఎర్రగా కాలినాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇవైతే క్రిస్పీగానే వస్తాయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా దోశ ఎర్రగా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీనిని. అలాగే ఇంకొక దోశ కూడా ప్రిపేర్ చేద్దామండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక దోశ వేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో అన్నింటినీ వేసుకోవాలి. నేనైతే ఇప్పటికీ 2 దోశలు వేసుకున్నానండి. ఇందులోకి చట్నీ కూడా వేసుకుంటున్నాను. ఈ దోశల్లోకి పప్పుల చట్నీ చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్. నాకైతే చాలా నచ్చుతుంది. మీరు కూడా హెల్తీగా దోశలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయండి దోశలు అయితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.